హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. ఈ మంచి ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ఎలా ఉన్నారు? మీరు, మీ కుటుంబాలు, మీ బిడ్డలు క్షేమంగా ఉన్నారా? దేవుని మహాకృప మీకు, మీ కుటుంబాలకి తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. చూడండి, 84వ కీర్తన 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. 84వ కీర్తనని కోరాహు కుమారులు రాశారండి. వాళ్ళు రాస్తూ పలికినటువంటి అమూల్యమైన మాట ఏంటంటే, యెహోవా మందిర ఆవరణాన్ని చూడాలి అని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయమును, నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. చూడండి, కోరాహు కుమారులు దేవుని మందిరాన్ని చూడాలని ఆశతో, ఆనందంతో, సంతోషంతో హృదయము కేకలేస్తూ ఉందంట. మందిరాన్ని చూడాలని ఆశ, మందిరంలోనికి వెళ్ళాలనే ఆశ, మందిరంలో జీవము కలిగినటువంటి దేవుణ్ణి దర్శించాలనే కోరిక, తపనతో వాళ్ళ హృదయాలు నిండిపోయి ఉన్నాయండి. బైబిల్ గ్రంథంలో దావీదు భక్తుడిని కూడా మనం చూస్తే, నీ మందిరములో నేను చిరకాలము జీవించేదను అంటాడు. యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించుచున్నాను అంటాడు. చూడండి, దేవుని మందిరం యొక్క ప్రాధాన్యత, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత. ఈ గొప్ప గొప్ప దేవుని సేవకులందరూ కూడా, దేవుణ్ణి ఆరాధించే ప్రజలందరూ కూడా మందిరంలోనికి వెళ్ళారండి. మందిరానికి వెళ్ళాలని ఆశపడ్డారు. మందిరంలో దేవునితో గడపాలని సంతోషించారు. మందిరములో దేవునితో సహవాసం చేయడానికి చాలా ఇష్టపడ్డారండి. చాలా ఇష్టపడ్డారు. వాళ్ళకు ఒక సమస్య వచ్చినా మందిరంలోనికే వెళ్ళారు. సంతోషం కలిగిన మందిరంలోనికే వెళ్ళారు. మందిరానికి వెళ్ళాలనే ఆశతో వాళ్ళ హృదయాలు నిండిపోయినాయండి. జీవము కలిగిన దేవుని దర్శించడానికి మా హృదయమును, నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. హల్లెలూయా. చూడండి, మందిరానికి వెళ్ళి దేవుణ్ణి దర్శించాలి అని హృదయం అంతా కూడా ఆనందంతో కేకలేసిందంట. శరీరం కూడా ఆనందంతో కేకలేసిందంట. హృదయము కూడా కేకలేసిందంట. చూడండి, దేవుణ్ణి దర్శించాలి. ఈనాడు మనం చూస్తేనండి, చాలామంది యేసు ప్రభువుని నమ్ముకుంటారు, కానీ క్రమంగా మందిరాలకు రారండి. ఒక వారం వస్తే 2 వారాల వరకు రారు. ఒక్కొక్కళ్ళు ఇంకా విచిత్రంగా కేవలం బల్లారాధనకు రోజు మాత్రమే వస్తారండి. మిగతా వారాలన్నీ కూడా రారు. అంటే బల్ల తీసుకోగానే పరలోకి వెళ్ళిపోతామని వాళ్ళ ఉద్దేశం. చూడండి, భక్తులైన వారు అందరూ కూడా ఎలాంటి ఆశతో, తపనతో వాళ్ళ హృదయాలు, గుండెలు కొట్టుకున్నాయంటే, మందిరానికి వెళ్ళాలి అనే ఆశ. చూడండి, వారానికి ఒక్కరోజు వెళ్ళటం కాదండి, అసలు చిరకాలం మందిరంలోనే జీవించాలని కూడా వాళ్ళు ఆశపడ్డారు. ఇంతకీ మందిరం అని వాళ్ళ గుండెలు అలా కొట్టుకున్నాయి కదండి. మందిరం యొక్క ప్రాధాన్యత ఏమిటి? మందిరానికి వెళ్ళాలని ఒక దావీదు కానివ్వండి, ఒక కోరాహు కుమారులు కానివ్వండి, వాళ్ళ మనస్సులు, వాళ్ళ హృదయాలు ఎందుకు అలా ఆనందంతో కొట్టుకులాడాయి? మందిరం యొక్క ప్రాధాన్యత ఏంటి? మందిరానికి వెళ్ళటం ద్వారా మనకేమి లాభం కలిగిద్ది? మందిరానికి వెళ్ళి దేవుణ్ణి స్తుతించుకొని ఆరాధించుకోవటం ద్వారా దేవుడు మనకేమిస్తాడు? కొన్ని విషయాలు, కొన్ని రోజులు మనం ధ్యానం చేద్దాం. అందులో ఈరోజు మనం ధ్యానం చేసే ముఖ్యమైన మాట ఏంటంటే, చూడండి, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనాన్ని కనుక మనం చూస్తే, యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనం, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను, నా బలిపీఠము మీద అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును. హల్లెలూయా. చూడండి, అమూల్యమైనటువంటి మాటని దేవుడు ఒక వాగ్దానం లాగా మనకిస్తూ ఉన్నాడు.
నా ప్రార్థనా మందిరంలో వారిని ఆనందింప చేస్తాను. చూడండి, ఈ రోజున చాలామందిని మనం చూస్తే ఆనందం అనేది ఎగిరిపోయిందండి, సంతోషం అనేది ఎగిరిపోయింది, సమాధానం అనేది ఎగిరిపోయిందండి. చాలా కుటుంబాలకి నెమ్మది లేదండి, ఆనందం లేదండి. అన్నీ ఉన్నాయి కానీ ఇంట్లో ఆనందమే లేకుండా పోయింది, సంతోషమే లేకుండా పోయింది. హృదయం అంతా వేదనకి గురైపోయింది. కుటుంబాల్లో అన్నీ అసమాధానాలే, అన్నీ అనారోగ్యాలే, అన్నీ కూడా అప్పులు భారాలే. ఎటు చూసినా కూడా ఇబ్బందులు కొలిమిలో కూరుకుపోయి. చూడండి, ఒక్కొక్క తల్లుల్ని పలకరిస్తూ ఉంటే, అమ్మా ఎలా ఉన్నారు అంటే వాళ్ళు చెప్పే మాట ఏంటో తెలుసండి, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అమ్మగారు మనసే నెమ్మది లేకుండా ఉంది, ఏమీ ఆనందం లేదు అమ్మగారు, బాధలే తప్పలేదు అంటారు. నిజమే, ఈరోజు చాలామందిని మనం చూస్తే చాలా బాధల్లో కూరుకుపోయి ఉన్నారు, ఆనందం అనేది లేకుండా పోయిందండి. ఒక మాట చెప్పన తల్లి, ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరుడి, ఒక అమూల్యమైన మాటని పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తూ ఉన్నారు. ఆయన మందిరంలో, చూడండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. హల్లెలూయా. ఆనందం కావాలి అంటే ప్రార్థనా మందిరంలోనికి రావాలి, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి ఆరాధన చేసుకోవాలి. ఆయన మాట్లాడే అమూల్యమైనటువంటి మాటలను మనస్సు పెట్టి వినాలండి. అప్పుడు మన హృదయంలో ఉన్న బాధ తొలగిపోయింది, నెమ్మది కలిగిద్ది, శాంతి కలిగిద్ది, సమాధానం కలిగిద్ది, ఆనందం కలిగిద్ది. ఇవన్నీ ఎక్కడున్నాయంటే ప్రార్థనా మందిరంలో ఉన్నాయి. అందుకనే నాకు ఆనందం కొదువుగా ఉంది అనుకున్న వాళ్ళందరూ ఎక్కడికి రావాలి అంటే మందిరములోనికి రావాలండి. చూడండి, నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేసేదను. చూడండి, కీర్తనాకారుడు కూడా ఒక అమూల్యమైన మాటని తెలియచేస్తూ ఉంటారు. 43వ కీర్తన 4వ వచనంలో, అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు చేరుదును. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు, నాకు ఆనంద సంతోషాలు కలగచేసే దేవుని బలిపీఠమునొద్దకు నేను వస్తాను అంటున్నాడు. చూడండి, నాకు ఆనంద సంతోషములు కలగచేయు దేవుని యొద్దకు నేను చేరుదును. హల్లెలూయా. చూడండి, దేవుని బలిపీఠం దగ్గర ఆనందం ఉందండి, దేవుని సన్నిధిలో ఆనందం ఉందండి, దేవుని సన్నిధిలో సంతోషం ఉందండి. చూడండి, కీర్తనాకారుడు ఇంకొక మాటను కూడా తెలియజేస్తూ ఉంటారు. 16వ కీర్తన 11వ వచనంలో కూడా చూడండి, ఇలా మనం చూసుకుంటూ వెళ్తే ఎన్నో అమూల్యమైన మాటలు మందిరాన్ని గురించి వ్రాయబడి ఉన్నాయండి. 16వ అధ్యాయం 11వ వచనంలో దావీదు అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. హల్లెలూయా. చూడండి, సంపూర్ణమైన సంతోషం మీకు కావాలి అంటే దేవుని మందిరంలోనికి రావాలండి. ఆనందం కావాలి అంటే దేవుని మందిరంలోనికి రావాలండి. ఆనంద సంతోషాలు కలగచేసే దేవుని బలిపీఠం యొద్దకు మనం చేరుకుందామా? ఈ ఉదయకాల సమయం దేవుని మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవెవరివైనా సరే, ఒకవేళ ఆనందం లేక సంతోషం లేక నువ్వు వేదన పడుతూ ఉంటే నీకు ఒక శుభవార్త. దేవుని మందిరంలో ఆయన నీకు ఆనందాన్ని ఇస్తాడు, దేవుని మందిరంలో ఆయన నీకు సంతోషాన్ని ఇస్తాడు. ఆయన మందిరంలోనికి నువ్వు వస్తావా? వస్తే నీకు ఆనందం ఇస్తాడు, సంతోషం ఇస్తాడు. ఆయన సన్నిధిలో చేరుకుందాం, సంతోషంగా ఆనందంగా గడుపుదాం, దైవ దీవెన మనం పొందుదాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా ప్రభువా, దయగలిగిన యేసయ్యా, కృపా సత్య సంపూర్ణుడా, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ మంచి ఉదయకాల సమయం ఎన్నో అమూల్యమైన విషయాలు నీ మందిరము గురించి మాకు బోధించినందుకు వందనాలయ్యా. భక్తులైన వారు, కోరాహు కుమారులు కానివ్వండి, దావీదు కానివ్వండి, ఎంతోమంది దైవ సేవకులు, రాజులు అనబడిన వారు నీ మందిరంలోకి వచ్చి ఆనందాన్ని పొందుకున్నారు, సంతోషాన్ని పొందుకున్నారు. ఈ ఉదయకాల సమయం ఎంతమంది బిడ్డలు నీ మాటలు వింటూ ఆనంద సంతోషాలు లేక వేదన పడుతూ ఉన్నారో వారందరికీ మీ సన్నిధిలో ఉన్న సంతోషము కలుగునుగాక, మీ సన్నిధిలో ఉన్న ఆనందము కలుగునుగాక. నీ బలిపీఠము దగ్గర దొరికే ఆనంద సంతోషాలు వారి కుటుంబాలని ఏలుబడి చేయునుగాక. అట్టి కృప నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి, వారి కుటుంబాలకి మీరు దయచేయండి అయ్యా. ఈ ఉదయకాల సమయం స్కూళ్ళకి, కాలేజీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కాపాడి క్షేమం ఇవ్వండి.
ఉద్యోగాలకి డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలందరినీ కూడా కాపాడి క్షేమం దయచేయండి. మంచి వ్యాపారాలు చేస్తున్న బిడ్డలను దీవించండి. నీ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ఆరోగ్యము, క్షేమము, దీవెన మీరు దయచేయండి. ఈ రోజంతా వారి ప్రయాణాల్లో, పనిబాట్లో మీరు తోడుగా ఉండండి. ఏ కీడు ఏ కుటుంబాన్ని అంటకుండా కాపాడి క్షేమాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ అండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. అందరికి వందనాలు. తిరిగి రేపు ఉదయకాల సమయం ఇదే సమయానికి మరలా మనం కలుసుకుందాం. దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్.